అది శ్రీశైల తూర్పు ద్వార మార్గం. దశాబ్దాలుగా ఈ దారిలో ఎవరు ప్రయాణించడం లేదు. అందుకే ఇది పూర్తిగా శిథిలమై ప్రకృతిలో కలిసిపోయింది. రాత్రి 2 గంటల వరకు మా ప్రయాణం కొనసాగింది. ఈ మార్గంలో 3వ మజిలీ అయిన గుడిమెట్ట అనే ప్రదేశానికి చేరాము. రాత్రంతా నెగడ వేసుకొని జాగారం చేస్తూ కాపలా కాస్తూ గడిచింది. అక్కడే ఉంది ఒక శివాలయం. శ్రీశైలం ఆలయాన్ని పోలి ఉంటుంది. 20 ఎకరాల చదరంలో ఎత్తైన గడ్డి, మధ్యలో శివాలయం. ఈ దృశ్యం చూస్తే మనసుకు ఆహ్లాదం కలిగించే విధంగా ఉంటుంది. ఆకాశం వైపు ఒకసారి చూస్తే ఆశ్చర్యం. నక్షత్రాలన్నీ స్పష్టంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. దీనిని గుడిమెట్ల శివాలయం అని, దద్దళం గుడి అని, మొర్రి చెరువు గుడి అని చెంచులు పిలుస్తున్నారు.